అదేందో చికెన్ కర్రీ నేను వండకుండా వేరేవాళ్ళు ఎవరైనా వండితే నాకైతే తృప్తిగా తిన్నట్టే అనిపించదు. నాలాగా ఎంతమంది ఉన్నారో కామెంట్ చేసేయండి. కోర్స్ మా అత్తమ్మ, మా మమ్మీ నాకంటే బెస్ట్‌గా వండుతారు. కానీ నేను నా చేతితో వండితేనే నాకు మంచిగా తిన్నట్టు అనిపిస్తది. ఇంకా నా స్టైల్‌లో చికెన్ కర్రీ ఎలా ఉంటుందో చూసేయండి. మంచిగా నాన్ స్టిక్ కడాయి అయితే తీసేసుకొని అందులో ఆనియన్ కొంచెం వేగంగానే వెంటనే అయితే చికెన్ ఏసేస్తాను. చాలామంది ఆనియన్ బ్రౌన్ అయ్యే వరకు ఉంచుతారు. నేనైతే చికెన్ ఏసేసి వెంటనే పసుపు ఇంకా ఉప్పైతే వేసి ఇలా వాటర్ బయటికొచ్చే వరకైతే ఉంచుతా అనమాట. వీడియోలో అల్లం పేస్ట్ వెంటనే ఏసేసినా గానీ, ఆ వాటర్ అంతా గుంజినాక మనం అల్లం పేస్ట్ ఏస్తే ఇంకా చాలా బావుంటుంది టేస్ట్ అయితే. నెక్స్ట్ అయితే కారము, గరం మసాలా ఈ రెండే అనమాట. ఇంతకు మించి నేను వేరేది ఏది గూడా ఎయ్యను. చికెన్ మసాలా గూడా వెయ్యను నేనైతే. చాలా బా వస్తుంది టేస్ట్ మాత్రం. కొత్తిమీర అయితే ఖచ్చితంగా వేస్తాను. అస్సలు మిస్ జేయను. ఇగ మా అత్తమ్మ, మా మమ్మీ అయితే కొబ్బరి గసాలు, ఇంకా ధనియాల పొడి అని జెప్పి మసాలా ఖచ్చితంగా వేస్తారు. నాకైతే అస్సలు అట్లా మంచిగా అనిపియదు. నాలాగా ఎంతమంది ఉన్నారో కామెంట్ చేసేయండి.